డియర్ స్టూడెంట్స్, 2023-24 అకాడమిక్ ఇయర్లో డిగ్రీలో ఫస్ట్ సెమిస్టర్ జనరల్ తెలుగు సిలబస్ని మారిన విషయంని మీరు గమనించగలరు. మరి మారిన సిలబస్ ఆ వీడియో నేను ఇదివరకే రూపొందించాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే రెండవ పాఠ్యభాగం గబ్బిలం, అంటే మారిన సిలబస్ ప్రకారం, కొత్త సిలబస్ ప్రకారం రెండవ పాఠ్యభాగం గబ్బిలం, గుర్రం జాషువా గారి గబ్బిలం. ఇందులో భాగంగా, అంటే ఇది రెండవ పాఠం అండి. ఇందులో భాగంగా ఇదివరకే గుర్రం జాషువా గారి గురించి, అంటే గబ్బిలం పాఠ్యభాగం కవి పరిచయం గురించి చాలా విషయాల్ని మనం చర్చించుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు విషయంలోకి వద్దాం. గబ్బిలం నోట్స్ని మనం పరిశీలన చేసినట్లయితే గుర్రం జాషువా గారు కవి. ఇక్కడ మనం చూడండి, గబ్బిలం పాఠ్యభాగం నుంచి ఈ విధంగా వ్యాసరూప సమాధాన ప్రశ్న అడిగితే దానికి జవాబుని ఇక్కడ మనం ఎలా రాయాల్సి ఉంటుంది అన్నది చూద్దాం. గబ్బిలం పాఠ్యభాగ సారాంశంని వివరించండి అని అడిగినా, లేదా జాషువా గబ్బిలంలో పంచముడు తన ఆవేదనను నివేదించిన విధానంని వివరించండి అని అడిగిన, జాషువా గబ్బిలం ఆర్ద్ర హృదయాన్ని ప్రశంసించిన తీరును వివరించండి అని అడిగిన, అరుంధతి సుతుడు గబ్బిలానికి విన్నవించిన విషయంని తెలపండి అని అడిగిన, లేదా సామాజిక స్థితిని అరుంధతి సుతుడు గబ్బిలానికి తెలిపిన తీరును వివరించండి అని అడిగిన, ప్రశ్న ఎలా అడిగినా కూడా ఇక్కడ ఈ జవాబుని మీరు రాయాల్సి ఉంటుంది. మొదటగా ఉపోద్ఘాతంని చూద్దాం. ఈ ప్రశ్నకి జవాబుని మనం ఉపోద్ఘాతంతో ప్రారంభిద్దాం. జాషువా తన సొంత అనుభవం నుంచి పుట్టిన కావ్యం గబ్బిలం. జాషువా గారి స్వానుభవం నుంచి పుట్టిన కావ్యం గబ్బిలం. బాల్యం నుంచి ఆయన అనుభవించిన అంటరానితనము అనే జాడ్యంని పారద్రోలాలి అన్న సంఘ సంస్కరణ దృక్పథంతో గబ్బిలం కావ్యంని రచించారు. అంటరానితనాన్ని ఘోరమైన దురాచారంగా చాటి చెప్పిన కావ్యాలలో గబ్బిలం కావ్యం చాలా శ్రేష్టమైనది. భారతీయ భాషల్లోనే అంటరానితనాన్ని గురించి వచ్చిన కావ్యాలలో గబ్బిలం ఒక విశిష్టమైన కావ్యంగా మనం పేర్కోవచ్చు. ఇది మొదటి పారాగ్రాఫ్. ఇప్పుడు రెండవ పారాగ్రాఫ్ని చూద్దాం. మొదటి పారాగ్రాఫ్ ఉపోద్ఘాతంలో ఎలా రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం రెండవ పారాగ్రాఫ్ని చూస్తున్నాం. కాళిదాసు మేఘ సందేశము, కాళిదాసు గారి మేఘ సందేశం ఏదైతే ఉందో దానిని మనస్సులో ఉంచుకొని నేను ఈ కావ్యంను రచించింది అని జాషువా గారు పేర్కొన్నారు. కాళిదాసు గారి మేఘ సందేశమును మనస్సులో ఉంచుకొని నేను ఈ కావ్యంను రచించితిని అని జాషువా గారు పేర్కొన్నారు. గ్రంథనామము గబ్బిలం. శ్రోతలకి ఇది కటువుగా దోచినా గబ్బిలం పేరు ఈ గ్రంథానికి ఔచిత్యంగా ఉంది. జాషువా గబ్బిలం కావ్యంని 1941వ సంవత్సరంలో రచించారు. ఈ కావ్యంలో కథానాయకుడు అయిన పంచముడి కష్టాలు జాషువా స్వానుభవంలోనివి కావటం వల్ల కావ్యానికి మరింత విశిష్టత చేకూరింది. కాళిదాసు గారి మేఘ సందేశములో కథానాయకుడు ప్రణయ సందేశమును పంపగా గబ్బిలము కథానాయకుడు అశ్రు సందేశమును పంపిస్తాడు. అశ్రువులు అంటే కన్నీరు అని అర్థం.
మేఘ సందేశంలో కథానాయకుడి శిక్షా కాలపరిమితి 1 సంవత్సరము కాగా గబ్బిలంలోని కథానాయకుడి శిక్షా కాలపరిమితి ఆజన్మాంతము. అంటే తరాలు మారిన యుగాలు మారిన తన శిక్ష యొక్క కాలపరిమితికి మోక్షం అనేది ఉండదు. అతడు అంటే మేఘ సందేశములోని కథానాయకుడు మన్మదాగ్ని తప్తుడు కాగా గబ్బిలంలోని కథానాయకుడు క్షుధాగ్ని పీడితుడు. అంటే ఆకలి, క్షుధ అంటే ఆకలి అన్నటువంటి అగ్నితో పీడింపబడినవాడు. ఇకపోతే మేఘ సందేశమును ప్రియురాలికి పంపగా గబ్బిలంలోని అశ్రు సందేశమును అరుంధతి సుతుడు గబ్బిలం ద్వారా పరమశివునికి పంపిస్తున్నాడు. గ్రంథనామము గబ్బిలం అన్నది శ్రోతలకు కటువుగా అనిపించవచ్చు, కానీ పేదలకు పులుగులు అంటే పక్షులు, పుట్రలు, పులుగులు పుట్రలే తప్ప ఆత్మీయులెవరు ఉంటారు చెప్పండి. అందుకే గబ్బిలం పేరు గ్రంథానికి ఔచిత్యంగా ఉన్నది. గబ్బిలం సారాంశంని ఇప్పుడు మనం చూద్దాం. ఈ పాఠ్యభాగ సారాంశంని పరిశీలన చేసినట్లయితే ఇంతవరకు మనం ఉపోద్ఘాతంని తెలుసుకున్నాం. ఇప్పుడు గబ్బిలం పాఠ్యభాగం యొక్క సారాంశం. అంటరానితనంతో అలమటించే పంచముడు తన రక్తం ధారపోసి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టించి ఇల్లు చేరి గంజి త్రాగి పడుకొని తన దుస్థితిని గురించి చలించాడు. 3వ లైను. భూమండలమంతా చెమ్మ చీకట్లు కమ్ముకున్న స్థితిలో ముక్కు ముఖము ఉన్న చీకటి ముద్దల గబ్బిలమొకటి అతడి కుటీరంలోకి ప్రవేశించి తన రెక్కలతో అతడి ఇంట్లోని దీపంని ఆర్పివేసింది. ఆ గబ్బిలాన్ని చూసి స్నేహంతో ఆ పంచముడు తన గోడును గబ్బిలానికి విన్నవించుకుంటూ, గొప్ప గొప్ప దేవాలయాల్లో నివసిస్తూ నీవు మా వంటి వారికి లేని గౌరవ మర్యాదలను పొందుతున్నావు, నీవు ధన్యురాలవి అని పలికాడు. భూమండలం గాఢ నిద్రలో, భూమండలం అనేది గాఢ నిద్రలో ఉన్న కాలరాత్రి వేళ, భూమండలం గాఢ నిద్రలో ఉన్నటువంటి కాలరాత్రి వేళ నీకు నా ఇంట్లో ఎంత వెతికినా ఆనందాలేకమైన లభించని చోటు, నీవెందుకు ప్రవేశించావు అని ప్రశ్నించాడు. అంటరాని వాడిగా నన్ను బహిష్కరించిన ఈ లోకం నా ఇంటిన ప్రవేశించిన నిన్ను బహిష్కరిస్తుంది సుమా. ఈ లోకం హృదయం లేనిది అని ఇక్కడ అరుంధతి సుతుడు గబ్బిలంతో పలుకుతున్నాడు. ఇక్కడ చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్నాయి. అవి మీరు గమనించి అవసరమైతే మీ యొక్క ఉపాధ్యాయుల చేత కరెక్షన్ చేయించుకోండి. ఇది మరి మిషనరీ లాంగ్వేజ్ కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు, డిటిపి చేసినప్పుడు కొన్ని అక్షర దోషాలు అనేవి వచ్చాయి. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి దీన్ని కాస్త విద్యార్థులు గమనించగలరు అని మనం చేస్తున్నాం. అస్పృశ్యుడి ఆత్మక్షోభను జాషువా గబ్బిలం ద్వారా పరమశివుడికి సందేశం పంపిస్తాడు. ఇందులో కథానాయకుడు అరుంధతి సుతుడు. ఇతడు దక్షిణ భారతదేశంలోని తంజావూరు మండలంలోని దక్షిణ భూభాగంలో నివసిస్తున్నాడు. ఈ ప్రాంతంని పూర్వం రఘునాథరాయులు పరిపాలన చేశాడు. రఘునాథుడు పాలించిన భూభాగంలో జీవిస్తున్న అరుంధతి సుతుడు ఆగర్భ దరిద్రుడు. అంటే పుట్టుకతోనే పేదవాడు. ఆర్థికంగా పేదవాడైన నైతికంగా ఉన్నతుడు.
అతడు నీతి మార్గాన్ని విడవలేదు. అయినా అతడి కులాన్ని, బలాన్ని కొంతమంది హరించి కష్టాన్ని కలిగించారు. ఎన్ని బాధలకు గురైనా అతడు తన వృత్తి ధర్మంని నిర్వర్తించాడు. బొక్కెడు బువ్వతో తన కష్టాలన్నింటినీ మర్చిపోయే అల్ప సంతోషి. తనకు లభించే కొద్దిపాటి ధనంతోనే తృప్తిపడే అమాయకుడు. ఆకలి బాధకు నానాటికి దహించుకుపోతున్న బడుగుజీవి. భారత భూమికి కడగొట్టు బిడ్డడిగా జన్మించాడు. అంటే కడగొట్టు అంటే చిట్ట చివరి కుమారుడుగా జన్మించాడు. తనను బాధించే వారి కాళ్లకు బాధ కలగకుండా చెప్పులు కుట్టి జీవనం సాగించాడు. అందువల్ల అతడి కృషికి భారత భూమి రుణపడి ఉన్నది. అపకారికి కూడా ఉపకారం చేసే సజ్జనుడు పంచముడు అన్న విషయంని ఇక్కడ కవి సూచించారు. ఈ అభాగ్యుడైన పంచముడి రెక్కల కష్టం లేనినాడు పంటలు పండవు. అతడు చెమటోడ్చి ప్రపంచానికి భోజనం పెట్టే ఉదార స్వభావుడు. అయినా వాడి భోజనానికే గతి లేదు. అతడి తల మీద సమాజం పంచముడు అనే బురద పులిమింది. ఆ బురదను కడిగి కరుణించేందుకు ఆకాశగంగకు కూడా అసాధ్యంగా ఉంది. అతడి నైవేద్యం వల్ల అంటుపడితే త్రిమూర్తులకు కూడా నైవేద్యం దక్కదు. తర్వాత పారాగ్రాఫ్. పాముకు పాలు, చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమి పంచముడిని కాల్చుకు తింటుంది. పంచముడిగా జన్మించడం తప్ప అతడు చేసిన పాపం ఏమీ లేదు. ధర్మదేవత కూడా వీడి పేరు చెబితే ఉలిక్కి పడుతుంది. ఈ దరిద్రుని రక్తం తాగి విలయ తాండవం చేస్తుంది దరిద్ర దేవత. ఇతడి గాలి సోకితే 4 పడగల హైందవ నాగరాజు అనేటటువంటి హిందూ మతంలోని 4 వర్ణాల వారు కూడా అతడిని కసరి బుసకొడతారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జాషువా. తర్వాత పారాగ్రాఫ్. దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న అతడు పుట్టు బానిసగా కులం లేనితనంతో కుమిలిపోతున్న స్థితిలో పెళ్లి చేసుకుని కొడుకులను పుట్టించి ఈ అంటరానితనమనే గొయ్యిలో నెట్టుట ఎందుకు అని ఆలోచించి పెళ్లి మానుకొని బ్రహ్మచర్య దీక్షను సాగిస్తున్నాడు అన్న భావన మనసున్న ప్రతి వారిని కదిపెట్టట్లుగా ఈ వాక్యాలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రక్తం ధారపోసి కష్టించిన ఆ శ్రమజీవి ఇల్లు చేరుకుని ఉన్న గంజిని త్రాగి ప్రక్కపై పడుకొని తన దుస్థితిని అరుంధతి సుతుడు ఆలోచించసాగాడు. ఇక ఈ ప్రశ్నకి ముగింపు జాషువా గారు సాంఘిక విప్లవంని కోరి సంస్కరణ దృక్పథంతో గబ్బిలం కావ్యం రచించసాగారు. గాంధేయవాదిగా, అహింస సిద్ధాంత ప్రియునుగా గాంధీజీ బోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంని ఆయన విశ్వసించారు. సంఘంలో ధనికులు అధికులైన వారిలో హృదయ పరివర్తనం కలిగి పేదలు, బలహీనులు, అభాగ్యుల పట్ల జాలిని చూపితే సమాజం బాగుపడుతుంది అని ఆయన నమ్మకం. అందుకే పంచముడి దుస్థితి హృదయ విదారకంగా వర్ణించిన అతడిని తిరుగుబాటుకు మాత్రం ప్రోత్సహించలేదు జాషువా గారు. ఇదండి ఈ ప్రశ్నకి జవాబు. ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇకపోతే ఇక్కడ జాషువా గారి గబ్బిలంలో పంచముడి యొక్క ఆవేదన ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రశ్న ఎలా వచ్చినా కూడా ఈ జవాబు మీరు రాస్తే కనుక మ్యాక్సిమం మార్కులు పొందగలరు. తర్వాత వీడియోలో మరో ప్రశ్నతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.